నమస్కారం సార్. నమస్తే అండి. తాజాగా జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నికల అఫిడవిట్ కోసం రాష్ట్రం మొత్తం కూడా ఎదురు చూసింది. ఈరోజు ఆయన ఆ పులివెందులలో అయితే పోటీ చేస్తూ ఒక అఫిడవిట్ అయితే సమర్పించడం జరిగింది. దాంట్లో మొత్తం 757 కోట్లు వాళ్ళ కుటుంబ ఆస్తులుగా అయితే చూపించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద ఒక 530 కోట్లు చూపించడం జరిగింది. సో ఈ ఆస్తులన్నీ చూసి ప్రజలందరూ అవాక్కయ్యే పరిస్థితి. వాస్తవానికి ఆయన రూపాయి తీసుకునే జీతం తీసుకునే ముఖ్యమంత్రి. గతంలో అయితే ఆయనకి ఏమీ లేదని చెప్పాడు. మరి దాదాపు 100%, 200% ఆస్తులు అయితే పెరిగినాయి అని వాళ్ళు చెప్తున్నారు. మరి సంక్షేమ పథకాలు నేను దిండిగా ఇచ్చామనే ప్రజలకు మాత్రం రూపాయి ఆదాయం పెరగల. సో ఎలా చూడొచ్చు అంటారు ఈ మొత్తం వ్యవహారాన్ని? ఇప్పుడు ఇదేదో సామెత చెప్పినట్టుగా ఉందండి ఇది. సో ఇప్పుడు 2004లో రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ అధికారంలోకి రావడానికి ముందు ఈ కుటుంబం ఎంత ప్రాబ్లమ్స్లో ఉంది. ఈవెన్ ఈ మధ్య ఒక ఏబిఎన్లో రాధాకృష్ణ గారు కూడా చెప్పారు, 2004లో కానీ నేను అధికారంలోకి రాకపోతే, నేను సీఎం కాకపోతే, కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటా అని చెప్పాను రాజశేఖర రెడ్డి. సో అంత డీప్ ప్రాబ్లమ్స్లో ఉన్నారు వీళ్ళు. ఇల్లు కూడా ఏదో తాకట్టు పెట్టే స్టేజ్కి వెళ్ళారు. ఇల్లు కూడా అదేదో కొంచెం నిబంధనలకి ఏదో ఆ రోజుల్లో ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లకి అలవాటు చేసింది కాబట్టి దాన్ని అమ్మాలంటే ముఖ్యమంత్రి యొక్క పర్మిషన్ ఉండాలి. ఎవరైతే అధికారంలో ముఖ్యమంత్రి ఉంటారో అది కూడా చంద్రబాబు నాయుడు గారిని వీళ్ళు అభ్యర్థించి ఇస్తే చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ ఇస్తే అమ్ముకున్నారు. అదేదో ఒక బెంగళూరు బిల్డర్కి ఏదో అమ్మడం జరిగింది. సో మళ్ళీ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అది ఆ బిల్డర్ని కూడా బెదిరించి అది వెనక్కి లాగేసుకున్నారని కూడా చెప్తారు. మరి అది ఎంతవరకు నిజమో సో అది ఇంకా భగవంతుడికే తెలియాలి. సో కానీ ఇవాళ ఈయన యొక్క అఫిడేట్ చూస్తుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇప్పుడు ఒక పక్కనేమో సిబిఐ, ఈడీ ఏమో 1000 కోట్లు జప్తు చేసింది. సో దగ్గర 43,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందంటారు. మరి ఈ డబ్బులన్నీ ఎక్కడికి వెళ్ళిపోయినాయి? సో ఈ మధ్యకాలంలో శాండు, ల్యాండు, మైను మీద సంపాదించిన డబ్బులన్నీ కూడా తాడేపల్లికి వెళ్తున్నాయి అన్నారు. మరి ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళిపోయినాయి తెలియలేదు. మరి ఎనీవో సో పోయినసారికి ఇప్పటికీ కూడా చూస్తే 2019కి చూస్తే వాళ్ళ ఇద్దరు కుమార్తెల పేరున కూడా మీకు రూపాయి చూపించరా. వారు ఇరువురు కూడా ఇంకా చదువు దశలోనే ఉన్నారు. సో మరి వాళ్ళు ఎటువంటి వ్యాపారాలు చేస్తున్నట్టు, లేకపోతే ఏదైనా లావాదేవీలు చేస్తున్నట్టు, ఏదైనా కంపెనీల్లో షేర్లు ఉన్నట్టు కూడా ఎక్కడ అఫిడేట్లో లేదు. కానీ వాళ్ళ పేరున ఏదో 2-3 కోట్లు, 4-5 కోట్ల రూపాయలు ఉన్నట్టుగా చూపించారు. ఈ 2-3 కోట్లు, 4-5 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఏ విధంగా వచ్చినాయి, ఏ రూపేణ వచ్చినాయి అన్నది కూడా వాళ్ళే చెప్పాలి. అలాగే భారతీ గారు భారతీ సిమెంట్లో 90 రూపాయలు పెట్టుబడి పెట్టారంటే అట్లీస్ట్ మరి నాలాంటికి ఛాన్స్ ఇవ్వమని చెప్పండి. నేను అట్లీస్ట్ ఒక 10 లక్షలైనా ఇన్వెస్ట్ చేస్తాను నేను. సో నాకు ఆ విధంగా ఇస్తే మరి భారతీ సిమెంట్లో సింహభాగం నాకే ఇవ్వాలి కదా. సో 90 రూపాయలు పెట్టుబడి పెడితే సో భారతీ సిమెంట్ మొత్తం భారతీ గారి వశమైపోతే సో మరి అన్నీ కూడా చాలా విచిత్రంగా ఉంది. అసలు నమ్మశక్యంగా లేదు. సో ఈ సంపాదన ఎక్కడి నుంచి వచ్చింది, ఏంటి అన్నది ఇంక వారే చెప్పాలి. ఇప్పుడు ఆయన కూడా రూపాయి తీసుకుంటున్న వ్యక్తి సడన్గా దగ్గర 2019కి ఇప్పటికి ఒక ఉన్నదాని మీద ఇప్పుడు ఒక 150 కోట్లు ఆయనకి ఇప్పుడు మళ్ళీ ఆదాయం చేకూరింది. దగ్గర 550 కోట్లు ఇప్పుడు ఆయన చూపించారు. మరి ఈ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి కూడా చెప్పాలి. మరి ఈ 1000 కోట్లన్నీ ఎటుపోయినాయి. ఈ కంపెనీలు దగ్గర 400-500 కంపెనీలు ఫ్లోట్ చేశారు వీళ్ళు, రకరకాల కంపెనీలు. సో ఇన్ఫ్రా కంపెనీలు కానీ, పవర్ ప్రాజెక్ట్స్ కానీ, ఇటు పేపరు, టీవీ అన్నీ ఏమైపోయినాయో. సో బహుశా ఈ అఫిడేట్ని ఆధారంగా చేసుకుని ఈ దీన్ని బట్టే అనుకుంటా నేను ఒంటరి వాడిని, నాకెవరు లేరు, నేను భేదోడిని, నాకు ధనిక వర్గానికి పోటీ అని చెప్పి నేను మాట్లాడతానికి బహుశా ఈ అఫిడేట్ కారణమా, సో ఇటువంటి యొక్క నివేదికే కారణమా అన్నది హాస్యాస్పదంగా ఉంది సార్. అంటే ఇప్పుడు ప్రజలు కూడా వాస్తవానికి ఆయనకున్నటువంటి ఆస్తికి ఇప్పుడు 500 కోట్లు పెట్టి రుషికొండ మీద గుండు కొట్టి బిల్డింగ్ కట్టిన పెట్టి సరే అది ప్రజల సొమ్ము అనుకోండి, ఈయనకు ఒక కారు కూడా లేదట. సార్ ఆశ్చర్యం ఏంటంటే మీరు చూస్తే ఈ రోజున మొన్న చూసుంటారు మీరు, కేరళలో ఒక యువకుడు ఆకుకూరలు అమ్ముతున్నాడు, చూసుంటారు మీరు. ఏదో చాలా కాస్ట్లీ BMW, ఆడి ఏదో ఒక మంచి బ్రాండెడ్ కారులో వచ్చి బట్టలన్నీ ఇప్పేసి నెక్కరేసి కూర్చుని ఆకుకూరలు అమ్మి మళ్ళీ ఆ కారులో వెళ్ళిపోతున్నాడు. ఈవెన్ ఇక్కడ కూడా ఏదో ఒక తెలంగాణలో ఒక విలేజ్ ఉంది, మీకు తెలిసి ఉంటుంది, అక్కడంతా కూరగాయలు అవి పండిస్తారు. సో అక్కడ చూస్తే ప్రతి ఇంటికి ఒక బ్రాండెడ్ కారు, గడ్డి కూడా పశువులు గడ్డి కూడా తీసుకెళ్తారు. అన్నీ కూడా కోట్ల రూపాయల కార్లు. మరి ఇటువంటి సామాన్యులు, చిన్న బడ్డీ కొట్టు పెట్టుకున్న వాళ్ళు, చిన్న కిరాణా కొట్టు పెట్టుకున్న వాళ్ళు, చిన్న జిలేబీ అమ్ముకునేవాడు, వీళ్ళు కూడా కార్లు. ఈవెన్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగంలో చూసుకోండి, 50,000 సంపాదించే వాళ్ళు, 25,000 సంపాదించే వాళ్ళు, ₹1,00,000 సంపాదించే వాళ్ళు, ప్రతి ఇంటికి ఒక కారు ఉంది కదా. ప్రతి మనిషికి ఒక బైక్ ఉంది, ప్రతి మనిషికి ఒక కారు కూడా ఉంది. చాలా ఫ్యామిలీలో చూస్తే ఆడ మగ పిల్లలకి అందరికీ 4 ఉంటే 4. అటువంటిది మరి ఎవరి పేరున కూడా కారు కూడా లేదనుకోవడం. మరి ఈ కార్యకర్తలు, నాయకులు, అనుమాయులు, వాళ్ళ బంధువులేమో పెద్దగా చెబుతారు, అసలు పరంపర జమీందారు మావాడు,
పరంపర జమీన్ అని చెబుతారు. వాళ్ళ తాత ఆ రోజుల్లోనే అంబాసిడర్లో తిరిగాడు, ప్లైమత్లో తిరిగాడు అని చెబుతారు. మరి ఇవన్నీ కూడా సార్ ఏదైనా వాస్తవానికి దగ్గరగా ఉండాలి. సో ఏదైనా మనం చెప్తే కూడా ప్రజలు హర్షించేలాగా ఉండాలి, అభినందించేలాగా ఉండాలి, నమ్మించేలాగా ఉండాలి. సో మరీ ఇదంతా తప్పులు తడక. ఇప్పుడు బాబు గారు కానీ, లోకేష్ గారు కానీ, వారి కుటుంబ సభ్యులు కూడా ప్రతి ఏటా వాళ్ళు ప్రకటిస్తారు. అవును, ప్రతి ఏటా ప్రకటిస్తారు. అది సమంజసంగా కూడా ఉంటుంది, చూడడానికి కూడా కరెక్ట్గా ఉంటుంది. అది ఓపెన్ సవాల్ కదా, ఇది కాకుండా ఎక్కడున్నా మీరు తీసేసుకోమని చెబుతున్నారు కదా. ఇప్పుడు వీళ్ళేదో చెబుతారు సింగపూర్లో ఆస్తులు ఉన్నాయి, 2 ఎకరాల రైతు, ఇన్ని కోట్లు అన్ని కోట్లు అంటారు. ఆయన ఎన్నోసార్లు సవాల్ చేశాడు. ఇదిగో పలానా చోట మీరు ఐడెంటిఫై చేయగలిగితే, పలానా ల్యాండో ఏదో ఒకటి, ఒక బిల్డింగో లేకపోతే ఒక ఆస్తో ఫ్యాక్టరీ చూపించగలిగితే మీకు ఇమ్మీడియట్గా నేను రిజిస్టర్ చేస్తానంటారు. వీళ్ళు ఇన్ని పెట్టుకుని బాహాటంగా బయటేమో వీళ్ళేమో లక్షల కోట్లు ఉన్నాయి వీళ్ళ దగ్గర అని చెప్పి అందరూ వాళ్ళ బంధువులే చెబుతూ ఉంటారు. నాయుడు ఎక్కడ, మా నాయకుడు ఎక్కడ అంటారు. 2 ఎకరాల రైతు ఎక్కడ, మేము అని చెబుతారు. మరి ఈ అఫిడేవిట్ చూస్తుంటే సో మరి ఎవరిని మభ్య పెట్టడానికి అంటే బహుశా వీళ్ళ యొక్క కంప్లీట్గా వీళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ఇంతేనా అనిపిస్తుంది నాకు. ప్రతి విషయంలో కూడా వీళ్ళు అన్నీ మభ్య పెట్టడమే, జనాల్ని అంతా కూడా మసిపూసి మారేడుగా చేయడమే. మరి జేబులో డబ్బులు కూడా లేవంటారు చేతిలో. సార్ ఇది ఎంత హాస్యాస్పదం అవుతే అసలు కనీసం మీరు చూస్తే చిన్న చిన్న ఉద్యోగాలు చేసిన వాళ్ళు కూడా మినిమం బ్యాంక్ బ్యాలెన్స్లు లక్షల్లో పెట్టుకుంటున్నారు. అటువంటిది ఇన్ని వ్యాపారాలు చేస్తూ ఇంత సంపాదన ఉండి కూడా 7,000 ఒకళ్ళ దగ్గర, 10,000 దగ్గర అసలు నమ్మశక్యమా సార్? అసలు ముక్కుని వేలేసుకుంటున్నారు సార్ జనాలు. అంటే గట్టిగా వాళ్ళ దగ్గర ఉన్నాడుతో ఒకసారి తాడేపల్లి నుంచి హైదరాబాద్ వచ్చి వెళ్ళలేని పరిస్థితి, డీజిల్ ఖర్చు అంతే కదా సార్. డీజిల్ ఖర్చు కూడా డబ్బులు లేవు పాపం. అందుకుని అనుకుంటే పదే నేను పేదోడిని అని చెప్పి చెప్పడానికి ఎన్ని కారణాలేమో సార్. ఏదేమైనా సార్ ఒకటి మరి ఇంత దారుణంగా ఉండకూడదు సార్. ఈ అసలు అఫిడేట్ చూస్తుంటే అందరూ ఆశ్చర్యపోతారు. ఇక ప్రజలు నిజంగానే గొర్రెలు మనం ఏది చెప్పినా నమ్ముతారని ఉద్దేశమా, లేకపోతే నాకు లేదు అని చెప్పుకునే ఏదైనా ప్రయత్నం అది? ఇప్పుడు 2019లో ప్రజలు కూడా ఆ విధంగానే ప్రవర్తించారు కదా సార్. అవును, రాజశేఖర రెడ్డి టైంలో మనం అతను ఏదో ఒక 4 మంచి పనులు చేసి అతను కాస్త పేరు తెచ్చుకునేటప్పటికి అబ్బా రాజశేఖర రెడ్డి బిడ్డ కాబట్టి రాజశేఖర రెడ్డి టైంలో చికెన్లు మటన్లు తిన్నాం, రాజశేఖర రెడ్డి బిడ్డ అధికారంలోకి వస్తే మనం రోజుకో గొర్రె తిందాం అని చెప్పి ప్రజలు ఆశించే కదా సార్. ఆ గొర్రె దాటిలాగే కదా మరి ఓట్లు వేశారు. చివరికి ఈ రోజున ఆ బర్రె పేడ, ఆ గొర్రె గొద్దులు కూడా ప్రజలకు దొరకని పరిస్థితి. సో వీళ్ళు అసలు ఇంకా అంటే సామెత చెబుతూ ఉంటారు సార్, వినేవాడు వెర్రోడు అవుతాడంట, చెప్పేవాడు ఎన్నన్నా చెబుతాడంట. అలా ఉంది పరిస్థితి. ఇంకా అప్పుడు కోడికత్తి అంటే నమ్మారు. బాబాయ్ హత్య జరిగింది, ఎవరో చంపేశారు, నారాసుర అన్నారు, లేకపోతే ఆదినారాయణ రెడ్డి అన్నారు, బీటెక్ రావి అన్నారు, జనాలు నమ్మారు, ఓట్లు వేశారు. ఇప్పుడు మళ్ళీ గుళకరాయి, అది కంకర్రాయి అయింది, అటు వెళ్ళింది. సో ఈ విధంగా ఏదో విధంగా ప్రజల్ని మభ్యపెట్టి మాయపెట్టి పబ్బం గడుపుకోవడం, సో రాజకీయ లబ్ధి పొందాలని చెప్పి వీళ్ళు ఆశించడం, ప్లస్ ఈ అఫిడేట్ చూస్తుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది సార్.